హైదరాబాద్ లో మిస్ వరల్డ్ సందడి నెలకొంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా క్రీడా పోటీలు జరుగుతున్నాయి. ఈ అందాల పోటీలో భాగంగా మొత్తం 10 స్పోర్ట్స్ ఈవెంట్స్ లో ప్రపంచ సుందరిమణులు పాల్గొంటున్నారు. మార్షల్ ఆర్ట్స్, రోలర్ స్కేటింగ్, జుంబా డాన్స్, యోగా వంటి విన్యాసాలతో అలరించనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరు కానున్నారు. ఇక సాయంత్రం ఈ సుందరిమణులంతా రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లనున్నారు. హైదరాబాద్ లో మిస్ వరల్డ్ సందడి నెలకొంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా క్రీడా పోటీలు అయితే జరుగుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుచిత లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుచిత, చెప్పండి. ఆల్రెడీ మనం అయితే చూస్తున్నాం గచ్చిబౌలి స్టేడియంలో క్రౌడ్ ఎలా ఉన్నారో, అసలు ఎంత బాగా చేస్తున్నారో. ఆల్రెడీ ఇప్పటిదాకానైతే మార్షల్ ఆర్ట్స్ చాలా జరిగాయి. అండ్ ఆల్సో ఇప్పుడు రైట్ నో అయితే మనం చూస్తున్నాం ఆల్రెడీ అక్కడ ఐస్ స్కేటింగ్ అనేది జరుగుతుంది. అండ్ ఆల్సో పబ్లిక్ కూడా చాలా అంటే చాలా చీర్ ఇస్తున్నారు. ఎంత చీర్ ఇస్తున్నారంటే వాళ్ళు చేసే వాళ్ళకు కూడా ఇంత ఊపు ఎక్కడి నుంచి వస్తుందా అంటే తప్పకుండా పబ్లిక్ ఇచ్చే చీర్ అనే చెప్పుకోవాలి. అంత బాగా అయితే పబ్లిక్ చీర్ ఇస్తున్నారు. వాళ్ళు చేసే ఐస్ స్కేటింగ్ కానీ, మార్షల్ ఆర్ట్స్ కానీ, ఇంతకుముందు చేసిన రోప్ జిమ్నాస్టిక్స్ కానీ చాలా అంటే చాలా బాగా చేశారని చెప్పుకోవాలి. ఆల్రెడీ ఇప్పటికే మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ కూడా, అలాగే మిస్ వరల్డ్ సీవ్ జూలియా మౌలి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఇదంతా చూస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది. ఆల్రెడీ మనం చూస్తున్నాము అసలు మొత్తం స్టేడియం ఎంత ఫుల్ అయిపోయిందో. మొత్తం స్టూడెంట్సే కనిపిస్తున్నారు మనకు చుట్టుపక్కల. స్కూల్స్, కాలేజెస్లో ఉన్న ప్రతి స్టూడెంట్స్ అందరినీ తీసుకొచ్చి ఇక్కడనైతే జిమ్నాస్టిక్స్ ఇవన్నీ కూడా చేపిస్తున్నారు. వీళ్ళందరూ ఇందాక ఐస్ స్కేటింగ్ చేసిన ఒక అమ్మాయిలో అయితే అర్జున అవార్డు విన్నర్ కూడా ఉంది అని తెలుస్తుంది. అయితే ప్రోగ్రామ్ అయితే దాదాపుగా 9:45 కల్లా స్టార్ట్ అయింది. ముందుగా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జిమ్నాస్టిక్స్ అవన్నీ అయిపోయిన తర్వాత తాంగ్తా అనే ఒక 9 మందితో పాటు మణిపురి మార్షల్ ఆర్ట్స్ చేయించారు. ప్రజెంట్ అయితే రోలర్ స్కేటింగ్ అనేది జరుగుతుంది. దీని అందరి తర్వాత మొదలు యోగా కూడా జరిగింది. యోగా కూడా చాలా బాగా జరిగింది అసలు. దీని తర్వాత కూడా మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ చేతనైతే మన ఇండియాలోనే చాలా గొప్పదిగా మనం చెప్పుకునే యోగా కూడా చేయించబోతున్నారు. దీని తర్వాత స్పోర్ట్స్ మినిస్టర్ యొక్క స్పీచ్ అండ్ ఆల్సో తర్వాత బ్యాడ్మింటన్ నాకౌట్ రౌండ్, షార్ట్ పుట్, చెస్, బాస్కెట్బాల్, ఫుట్బాల్, పెనాల్టీ పుట్ అన్నీ కూడా ఆడించబోతున్నారు. అలాగే షటిల్ అండ్ ఫిట్నెస్ రన్ కూడా చేయించబోతున్నారని తెలుస్తుంది. ఇదందరూ దీని తర్వాత బ్యాడ్మింటన్ సెమీఫైనల్స్ అండ్ ఫైనల్స్. ఒకవేళ టైం ఉంటే ఇండియాలో మనం రోడ్ల మీద కూడా ఆడుతున్నాయి. కబడ్డీ కూడా మనం 110 దేశాల నుంచి వచ్చిన కంటెస్టెంట్స్ అయితే ఆడించబోతున్నట్లుగా తెలుస్తుంది. అండ్ ప్రెసెంట్ అయితే ఇక్కడ రోలర్ స్కేటింగ్ చేస్తున్నారు. జిమ్నాస్టిక్స్ ఎంత బాగా చేస్తున్నారంటే అసలు వాళ్ళకి అట్లీస్ట్ వాళ్ళ కాళ్ళు వేసుకుని షూస్ చాలా స్లిప్పరీగా ఉంటాయి, అయినా కూడా చాలా ధైర్యంగా చేస్తున్నారు. ఈయనందరి తర్వాత లాస్ట్కి అయితే ప్రోగ్రామ్ జుంబా డాన్స్తో అయితే క్లోజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అండ్ ఆల్సో క్లోజింగ్ అయితే ఆబ్వియస్గా ఒక గ్రూప్ ఫోటోనే క్లోజ్ అవుతుంది. కానీ పబ్లిక్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ జరిగిన జిమ్నాస్టిక్స్ కానీ ప్రతి ఒక్కటి. అండ్ ఆల్సో మొత్తం స్టేడియం మొత్తంలో మనం చూసుకున్నట్లయితే స్టేడియం మొత్తం కూడా స్టూడెంట్స్ మొత్తం హాలిడేస్ కావున పిల్లలందరూ ఇంట్లో పిల్లల్ని పేరెంట్స్ తీసుకురావడం కానీ, అలాగే స్కూల్స్, కాలేజెస్ నుంచి స్టూడెంట్స్ కానీ ఎవరైతే ఇక్కడ జిమ్నాస్టిక్స్, రోలర్ స్కేటింగ్ ఇంకా మిగిలిన ప్రోగ్రామ్స్ అనేది చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన స్కూల్స్, కాలేజెస్ అండ్ డిగ్రీ కాలేజెస్ నుంచి కూడా స్టూడెంట్స్ అయితే తీసుకొచ్చినట్లుగా తెలుస్తుంది. అండ్ ఆల్సో ఇంకొకటి భద్రతా పరంగా చూసుకున్నట్లయితే మనం ఇక్కడ చాలా గట్టిగా భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి సంబంధించిన బ్లాక్లో వాళ్ళని కూర్చొనిస్తున్నట్లుగా తెలుస్తుంది. అండ్ ఆల్సో మొత్తం స్టేడియం అయితే ఫుల్గా ఫిల్ అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అని తెలుస్తుంది. అండ్ రైట్ నౌ అయితే ఇక్కడ రోలర్ స్కేటింగ్ చేస్తున్నారు. వాళ్ళు చేసిన జిమ్నాస్టిక్స్ అయితే నిజంగా అసలు మనలాంటి వాళ్ళతో చేయలేమో అనిపిస్తుంది. నిజంగా అది జారుతుంటుంది ఆబ్వియస్లీ వాళ్ళు వేసుకున్న స్కేటర్ షూ అయితే. కాకపోతే అయినా కూడా చాలా ధైర్యంగా, వాళ్ళకి ఎంత ప్రాక్టీస్ ఉంటే వాళ్ళు అంత ధైర్యంగా చేస్తున్నారు అనుకోవాలి మనం. ఇంకొకటి ఒక అర్జున అవార్డు విన్నర్ ఒక అమ్మాయి కూడా ఈ రోలర్ స్కేటింగ్ చేసిన దాంట్లో అయితే పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. అది నిజంగా మెచ్చుకోదగ్గ విషయం అయితే చెప్పుకోవాలి వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ సుచిత.